హలో, నేను మిస్ఎస్ రావు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, భారతదేశం సెలబ్రేట్ చేసుకుంది, భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. విదేశాల్లో కూడా ఈ సెలబ్రేషన్ చేసుకోవాలనే దానికి ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు అక్కడికి పంపిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రక్షణ శాఖ కార్యదర్శి మిస్త్రీ ఓ ప్రెస్ మీట్ పెట్టారు ఢిల్లీ వేదికగా చేసుకుని. ఆ ప్రెస్ మీట్లో ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అన్ని అంశాలని కూలంకుషంగా తెలియజేశారు. అసలు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఎందుకు సీజ్ ఫైర్ని అమెరికా ప్రకటించింది, భారతదేశం ఎందుకు ప్రకటించలేదు అనేటువంటి అనుమానం చాలా మందికి ఉంది. దాన్ని కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరికీ ఆలోచింపజేసే విధమైనటువంటి పాయింట్ ఒకటి ఆయన దిగమింగారు. ఏంటి అని అంటే, అక్కడ పాల్గొన్నటువంటి జర్నలిస్టులు భారతదేశానికి సంబంధించినటువంటి 5 ఫ్లైట్ని, యుద్ధ విమానాలని కూల్చేశామని చెప్తోంది. అంతర్జాతీయంగా ఉండేటువంటి కొన్ని మీడియా సంస్థలకు కూడా ఆ న్యూస్ని ప్రజెంట్ చేశాయి. మరి పాకిస్తాన్ చెప్తుంది నిజమేనా అని అడిగారు. దానికి ఆయన కొన్ని రహస్యాలు రక్షణ దృష్ట్యా చెప్పకూడదు అని చెప్పారు. ఇక్కడే రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ చెప్తున్న దాని ప్రకారం నిజంగానే 5 యుద్ధ విమానాలని భారతదేశానికి సంబంధించినటువంటి వాటిని కూల్చివేశారా పాకిస్తాన్ అనేటువంటి విధంగా ఉన్నాయి అనుమానాలు. వాస్తవంగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభం అయిన తర్వాత కొన్ని డూప్లికేట్ డ్రోన్స్ని పాకిస్తాన్ ఇప్పుడుగా దాదాపు 300 నుంచి 400 వరకు పంపించారని అంటున్నారు. వాటిని కూల్చడానికి పవర్ఫుల్ వెపన్స్ని భారతదేశం వాడింది. అందుకే భారతదేశం రక్షణ ఉత్పత్తుల్ని చాలా ఖరీదైనటువంటి వాటిని కోల్పోయింది, నష్టపోయింది అనేటువంటిది ఒకటి వినిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఆయన వివరణ ఇస్తూ అన్నిటికీ చాలా క్లారిటీగా ఇచ్చారు. ఒకే ఒక పాయింట్కి ఇవ్వలేదు. యుద్ధ విమానాలు 5 కూల్చేశామని పాకిస్తాన్ చెప్తోంది. అది నిజమేనా కాదా అని అడిగితే అది సీక్రెట్, భద్రతా దృష్ట్యా, రక్షణ దృష్ట్యా కొన్ని రహస్యాలను చెప్పకూడదు, కాబట్టి దాన్ని చెప్పము అని చెప్పారు. అంటే ఇక్కడే కరెక్ట్గా అనుమానాలు వస్తున్నాయి. దాని మీద నేను ఢిల్లీకి సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, యాక్చువల్గా భారత్కు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు వెళ్ళాయి, పాకిస్తాన్ మీద బాంబులు వేశాయి, పాకిస్తాన్ బాంబులు వేసిన తర్వాత పాకిస్తాన్ మీద తిరిగి వెంటనే వచ్చాయి, భారత భూభాగంలో పడ్డాయి అవి అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజము అనేది నాకు కూడా ధృవీకరించలేకపోతున్నాను. కారణం ఏంటంటే, నాకు తెలిసినటువంటి వాళ్ళు ఆ రోజు ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి కొంతమంది ఇలా ఏంటి చెప్పారో, రహస్యంగా ఉంచారో, అసలు ఏంటి నిజంగానే భారత విమానాలు కూలిపోయాయా, కూల్చేశారా పాకిస్తాను అని అంటే, వాళ్ళు వాళ్ళకున్నటువంటి సమాచారం మేరకు షేర్ చేసుకుంది ఏంటంటే, యాక్చువల్గా కరాచీలో ఉండేటువంటి ఎయిర్ బేస్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే కరాచీలో ఉండేటువంటి ఓడరేవుని కూడా కూల్చేసే ప్రయత్నం చేశారు. వీటితో పాటు మరొక అణ్వస్త్ర కేంద్రం ఉంది. ఈ అణ్వస్త్ర కేంద్రాన్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా విమానాలను వాడారు, భారత విమానాలని, కొన్ని యుద్ధ విమానాలను వాడారు. చాలా వరకు అక్కడ బాంబులు వేశారు. దాని మీద అణ్వస్త్ర బాంబుల్ని పేల్చేదానికి, అణ్వస్త్ర కేంద్రాలను టార్గెట్ చేసేదానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా యుద్ధ విమానాలను పంపించారు. బట్ అది రేడియేషన్ లీక్ అయిపోయింది. రేడియేషన్ లీక్ అయిన తర్వాత మరిన్ని బాంబుల్ని వెయ్యాలా అనేటువంటి సందిగ్ధ స్థితిలో పైలట్లు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ అఫీషియల్స్ తోటి కాంటాక్ట్ అయినప్పుడు, జస్ట్ లైట్గా దాని మీద వేసేసి మీరు వెనక్కి వచ్చేసేయండి, అక్కడ ఇట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి దొరకద్దు అని పైలట్లకి సందేశం ఇచ్చారట. ఆ మేరకు వాళ్ళు యుద్ధ విమానాల్లో వెళ్ళినటువంటి పైలట్లు యుద్ధ విమానాలను తీసుకుని డైరెక్ట్గా భారత భూభాగంలోకి రిటర్న్ అయ్యేటువంటి సందర్భంలో వాటిని పేల్చారు. అవి భారత భూభాగంలో పడ్డాయి. కాబట్టి అంతర్జాతీయ మీడియాకి ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ భారత ఆర్మీ లేదా భారత ప్రభుత్వం సక్సెస్ అయ్యిందని చెప్తున్నారు. లేదు, వాళ్ళ భూభాగంలో కనుక పడితే అంతర్జాతీయ మీడియాకి వీటిని చూపిస్తారు.
యాక్చువల్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలను కూల్చేసామని చెప్పేసి కొన్నిటిని శకలాలను మీడియాలో చూసాం మనం. బట్ ఎక్కడా కూడా భారత ఆర్మీ చూపించలేదు శకలాల్ని. మనకు అదే సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కొన్ని శకలాలను మనకు చూపించారు ప్రెస్ మీట్లో. కానీ ఈసారి మనకు ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా పాకిస్తాన్ యుద్ధ విమానాలు కూలిపోయినటువంటి శకలాలను ప్రదర్శించలేదు. మనకు గుర్తుంటే కనుక సర్జికల్ స్ట్రైక్ అప్పుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు అక్కడ వాళ్ళ విమానాలను కూల్చేసినటువంటి శకలాలను కొన్ని చూపించారు. కానీ ఈసారి చూపించలేదు. వాస్తవంగా ఏంటి, పెహల్గాం దాడి జరిగిన తర్వాత 2 వారాలకి మిజైల్స్ ప్రయోగించింది భారతదేశం. మిజైల్స్ వేసి ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ 1.1లో 9 ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసి మిజైల్స్ వేశారు. 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైనటువంటి మాట వాస్తవం. అలాగే సుమారు 100 మందికి పైగా టెర్రరిస్టులకు సంబంధించినటువంటి అనుచరులు వీళ్ళు చనిపోయారు. ఇది వాస్తవమే. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టింది భారత ఆర్మీకి సంబంధించినటువంటిది వెల్లడించింది. అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ కూడా వెల్లడించింది ఇంతవరకు. అలాగే ఆపరేషన్ సింధూర్ 2.0 సందర్భంగా ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేశారు. ఎయిర్ బేస్ని టార్గెట్ చేసి పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా లాహోరు, రావల్పిండి, కరాచీ ఈ ప్రాంతాల్లో కొన్ని ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేశారు. కాకపోతే అణ్వాయుధాలు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మీద బాంబులు వేయడానికి ప్రయత్నం చేశారు యుద్ధ విమానాల్లో వెళ్ళి. ఆ సందర్భంగా ఈ సమాచారం అమెరికాకి తెలిసింది. అమెరికాకి తెలిసిన వెంటనే అమెరికా ఒక ప్రత్యేకమైనటువంటి విమానాన్ని పంపించింది. ఆ విమానం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ వెలువడేటువంటి రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ రేడియేషన్ ఎక్కువగా వెళ్తే ప్రమాదం అనేటువంటి ఉద్దేశంతో అమెరికానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఒక ప్రత్యేకమైన విమానాన్ని పంపి ఆ రేడియేషన్ అబ్జర్వ్ చేసింది. అప్పటికే రేడియేషన్ బయటకు వచ్చింది. హెల్త్ ఎమర్జెన్సీ కూడా అక్కడ ప్రకటించారు. అలాగే అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు అక్కడ మొత్తం ఎమర్జెన్సీని కూడా అనౌన్స్ చేశారు అని చెప్పి అంతర్జాతీయ మీడియాలో వచ్చింది. ఆ సందర్భంగా జరిగినటువంటి పరిణామమే ఈ యుద్ధ విమానాల్ని పాకిస్తాన్ రాడార్లు గమనించి పాకిస్తాన్ ప్రయోగించిన మిజైల్స్ ఈ యుద్ధ విమానాలు కూల్చేసాయి. కాకపోతే ఆ యుద్ధ విమానాలు భారత భూభాగంలో పడ్డాయి అన్నారు. ఈ కూలినటువంటి వాటిలో మిగ్ ఉంది, అలాగే రాఫెల్ లాంటివి కూడా, ఒక రాఫెల్ మిగతా మిగ్ విమానాలు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. మరి ఇది ఇంకా ధృవీకరించలేదు ఎవరు కూడా. ఎక్కడ భారత ఆర్మీ చెప్పట్లేదు, దాని సీక్రెట్ అంటుంది. అలాగే పాకిస్తాన్ ఆర్మీ కూడా మేము కూల్చేసాం అంటుంది, కానీ ఆధారాలను చూపించలేదు ఇప్పటి వరకు కూడా. కేవలం ప్రెస్ మీట్ అయిన తర్వాత వచ్చినటువంటి అనుమానమే ఇది. మిగతా విషయాల్లో అది భారత ఆర్మీ చెప్పదలుచుకుంది చెప్పేసింది. ఆల్రెడీ రక్షణ శాఖ కార్యదర్శి మిశ్రీ చెప్పేశారు. అయితే జైశంకర్ విదేశాంగ శాఖ మంత్రి, ఆయన పాకిస్తాన్ మీద మనం విజయం సాధించాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను ఎన్ని కూల్ చేశాము, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఎలా వెనక్కి వెళ్ళిపోయింది, ఆర్మీలో అసలు కొంతమంది యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా లేరు, ఇవన్నీ అంశాలు కూడా జైశంకర్ గారు ప్రస్తావించారు. సో జైశంకర్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని విదేశాల్లో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు బయటపడింది అంటే పార్లమెంటరీ కమిటీకి ఎక్స్ప్లెయిన్ చేసింది భారత ఆర్మీకి సంబంధించిన రక్షణ శాఖ కార్యదర్శి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి ఈ పార్లమెంటరీ కమిటీలో జైశంకర్ విదేశాంగ శాఖ మంత్రి, అలాగే రక్షణ శాఖ కార్యదర్శి మిస్త్రీ వీళ్ళిద్దరూ కలిసి జరిగినటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భంగా వీళ్ళు కమిటీలో ఉండేటువంటి సభ్యులు అడిగితే కొన్ని మేము సీక్రెట్స్ చెప్పలేము, యుద్ధ విమానాలు పాకిస్తాన్ కూల్చేసింది భారతదేశానికి సంబంధించినటువంటి వాటిని అనేటువంటి విషయాన్ని ఆయన ధృవీకరించట్లేదు. ఈవెన్ కొంతమంది జర్నలిస్టులు అడిగినా ధృవీకరించట్లా. అలాగే పార్లమెంటరీ కమిటీ మీటింగ్లో కూడా కొన్ని మేము చెప్పము, ఈ రహస్యాలు అని చెప్పారు. అంటే సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి. మరి ఆ సంథింగ్ సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉంటే మీరు ట్రోల్స్ రూపంలో షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.